కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు పీఆర్టీయూ నాయకులు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ ఆందోళనకు టీఆర్ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, ఎంపీ కవిత, అలాగే బాల్క సుమన్ తమ మద్దతు తెలిపారు. ఉద్యోగులకు ఆర్థిక భద్రత అనేది పెన్షన్ ద్వారా లభిస్తుందన్నారు టీఆర్ఎస్ నాయకులు. పాత విధానాన్ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భం. ఇదివరకు ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్ కాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ అనేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఉద్యోగస్తులకు వారి పెన్షన్ అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి అమౌంట్ మీద ఒక భద్రత లేకపోవడంతో ఇవాళ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. అయితే ఇవాళ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అంశం మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో మరి చట్ట సవరణ చేయడం ద్వారా మాత్రమే ఈ అంశం సాధ్యమవుతుంది. కాబట్టి మరి మొత్తం యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ఉద్యోగులందరి పక్షాన ఇవాళ బీజేపీని, కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ లో రావాల్సినటువంటి అమెండ్మెంట్స్ ని ప్రవేశపెట్టి ఎంప్లాయీస్ కి భద్రత కల్పించేటటువంటి ఒక పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి, సంఘీభావం వ్యక్తం చేయడానికి టీఆర్ఎస్ ఎంపీల బృందం ఈ రోజు రావడం జరిగింది. ఆర్థిక భద్రత ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, టీచర్లకు కానీ ప్రత్యేకంగా పెన్షన్ ద్వారా ఏర్పడుతుంది. ఆర్థిక భద్రతను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా కాకుండా ఇదివరకు పాత పద్ధతులను ప్రవేశపెట్టాలని వారి యొక్క డిమాండ్ను టీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేసి అది సఫలీకృతం అయ్యేలాగా మా వంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తీసుకున్నటువంటి ఒక అనాలోచిత చర్య కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దానివల్ల ఉద్యోగ వర్గాలు దేశవ్యాప్తంగా వాళ్ళంతా కూడా చాలా ఆందోళనకు అప్పటి నుంచి గురవుతా ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉండేనో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఉద్యోగ వర్గాలు చేస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ పీఆర్టీ సోదరులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తమ మద్దతును కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయమై రీథింక్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ